Good morning, my dear first year students. This is a new video I made, trigonometry compound angles exercise 6C. The compound means algebraic combination of plus and minus. This is a very most useful applications in trigonometry. Carefully video watch చేసి ప్రతిదీ కూడా నోట్స్ రాసుకొని అర్థం కాకపోతే నన్ను పర్సనల్గా అడగండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 1-2 డేస్లో కంప్లీట్ చేయండి. యూ వాచ్ ద కేర్ఫుల్లీ. ఓకే. See, my dear first year students, now I am explaining the concept of trigonometry, that is compound angle. This third exercise concept. What is compound angle? The algebraic sum of two or more angles is called the compound angle. Compound means mixture, mixed, combination. అంటే means the algebraic sum అంటే మీనింగ్ ఏంటంటే ప్లస్ తీసుకోవచ్చు మైనస్ తీసుకోవచ్చు అని మీనింగ్. టూ ఆర్ మోర్ యాంగిల్స్, either a plus b or a minus b or a plus b plus c or a minus b plus c etc. All these are called compound angles. Okay. Now the important formulae, the formulae means plural of formula. See, the important formula is, the first one is, actually this is introduced in 10th class. 10th క్లాస్లో వెరిఫికేషన్ మెథడ్ చేస్తాము. ఇక్కడ లెంతీ ప్రూఫ్ ఉంటుంది ఫస్ట్ దానికి, బట్ నాట్ నెసెసరీ. అబ్జర్వ్, సైన్ ఆఫ్ a plus b is equal to, the formula is sin a cos b plus cos a sin b. ప్లస్ ఉంటే ప్లస్ ఉంటుంది సైన్లో, మైనస్ ఉంటే మైనస్ ఉంటుంది. సేమ్ సైన్ ఆఫ్ a మైనస్ b ఈజ్ ఈక్వల్ టు సైన్ ఏ కాస్ b మైనస్ కాస్ ఏ సైన్ b. ద థర్డ్ వన్, కాస్ ఆఫ్ a ప్లస్ b. కొసైన్ యూజ్ చేసేటప్పుడు, కాస్ యూజ్ చేసేటప్పుడు పాజిటివ్ ఉంటే నెగిటివ్ తీసుకోవాలి, నెగిటివ్ ఉంటే పాజిటివ్ తీసుకోవాలి, అపోజిట్ వస్తుంది. సో కాస్ ఆఫ్ a ప్లస్ b ఫార్ములా ఈజ్ కాస్ ఏ కాస్ b మైనస్ సైన్ ఏ సైన్ b. అండ్ ఫోర్త్ వన్ ఈజ్ కాస్ ఆఫ్ a మైనస్ b ఫార్ములా, దిస్ ఈజ్ కాస్ ఏ కాస్ b ప్లస్ సైన్ ఏ సైన్ b. ఇలా పాజిటివ్ ఉంటే నెగిటివ్ తీసుకున్నాం, నెగిటివ్ ఉంటే పాజిటివ్ తీసుకున్నాం. ఓకే. నెక్స్ట్ ఫిఫ్త్ ఫార్ములా అబ్జర్వ్, tan ఆఫ్ a ప్లస్ b ఫార్ములా. ద ఫార్ములా ఈజ్ tan a ప్లస్ tan b బై 1 మైనస్ tan a ఇంటూ tan b. tan ఆఫ్ a ప్లస్ b ఫార్ములా tan a ప్లస్ tan b బై 1 మైనస్ tan a tan b. అంటే ఇక్కడ పాజిటివ్ ఉంటే ఇక్కడ పాజిటివ్ అవుతుంది, ఇక్కడ నెగిటివ్ అవుతుంది. ఓకే. సి ఈ ప్రూఫ్ ఒకటి అబ్జర్వ్ చేద్దాం ఎట్లా వచ్చింది అనేది. ఎల్హెచ్ఎస్ ప్రూఫ్ పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదు, జస్ట్ అండర్స్టాండింగ్ పర్పస్ ఉంది. ఎల్హెచ్ఎస్ అబ్జర్వ్, tan ఆఫ్ a ప్లస్ b, write down the LHS. Tan means sin by cos, so sin of a plus b by cos of a plus b, write down. Sin of a plus b formula, sin a cos b plus cos a sin b by cos of a plus b formula, cos a cos b minus sin a sin b. Since the numerator and denominator dividing with cos a cos b, ఇక్కడ ఏముంది చూడండి, cos a cos b ఉంది కదా, ఇదే cos a cos b తోటి నేను న్యూమరేటర్ డినామినేటర్ రెండింటిని కూడా డివైడ్ చేస్తున్నా. అబ్జర్వ్ చేయండి ఇక్కడ. See, numerator denominator dividing with cos a cos b, అంటే నేను cos a cos b తో డివైడ్ చేస్తున్నా. ఎందుకు cos a cos b ని డివైడ్ చేయాలంటే అబ్జర్వ్ చేయండి ఇక్కడ డినామినేటర్ ఫార్ములాలో ఇక్కడ 1 రావాలి. 1 రావాలంటే డినామినేటర్లో ఉన్నటువంటి cos a cos b ని న్యూమరేటర్కు డినామినేటర్ ప్రతి టర్మ్కు డివైడ్ చేస్తే మనకి రిలేషన్ వస్తుంది. సి న్యూమరేటర్ cos a cos b బై cos a cos b, sin a cos b బై cos a cos b, హియర్ cos a sin b by cos a cos b. Same, this term is also dividing with cos a cos b and last term is also dividing with cos a cos b. Now observe here, cos b cancelled, cos a cancelled, దీనిలో రెండు కూడా క్యాన్సిల్ అయిపోతుంది, సిమిలర్గా ఉన్నాయి కాబట్టి. అప్పుడు sin by cos is what, tan a, sin b by cos b is tan b. Now it is 1 minus sin by cos is tan, sin by cos is tan a tan b. The finally we got tan of a plus b relation is what, tan a plus tan b by 1 minus tan a tan b. Sixth one, tan of a minus b ఫార్ములా, దిస్ ఇస్ tan a మైనస్ tan b బై 1 ప్లస్ tan a tan b. ఇక్కడ నెగిటివ్ ఉంటే ఇక్కడ నెగిటివ్ వస్తుంది, డినామినేటర్లో పాజిటివ్ వస్తుంది. సేమ్ ఫార్ములా అపోజిట్ గుర్తుపెట్టుకోవాలి. ఇది మోస్ట్ యూస్ఫుల్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫార్ములాస్. నో cot ఆఫ్ a ప్లస్ b, cot ఆఫ్ a ప్లస్ b ఫార్ములా cot a cot b మైనస్ 1 బై cot b ప్లస్ cot a. ఇక్కడ bతో స్టార్ట్ చేయాలి. ప్లస్ ఉంటే డినామినేటర్ ప్లస్, న్యూమరేటర్ మైనస్, కొంచెం దీనికి రివర్స్ వస్తుంది. ఇది కూడా ప్రూఫ్ దీనిలాగానే వేయడం ఉంటుంది, ప్రూఫ్ అవసరం లేదు, ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి. cot a cot b minus 1 by cot b plus cot a. In a similar way, cot of a minus b is equal to cot a cot b, నెగిటివ్ ఉంది కాబట్టి పైన పాజిటివ్ అవుతుంది, ప్లస్ 1 by cot b minus cot a. దీస్ ఆర్ ద టూ రిలేషన్స్, అపోజిట్ సింబల్స్ తోటి వస్తున్నాయి. tan cot కొంచెం కన్ఫ్యూజ్డ్గా ఉంటుంది, కొంచెం రిమెంబరింగ్ పవర్ ఎక్కువ ఉండాలి, ఎక్కువ గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయాలి. ఓకే. సో ద నెక్స్ట్ ఫార్ములా, tan ఆఫ్ 45 ప్లస్ ఏ, పై బై 4 అంటే 45 degrees. ఇక్కడ tan ఆఫ్ 45 ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ tan a బై 1 మైనస్ tan a. 1 ప్లస్ tan a బై 1 మైనస్ tan a. ఇది ఎట్లా వచ్చిందంటే సేమ్ ఇంతకుముందు a ప్లస్ బి ఫార్ములా అయిపోయినాయి కదా, tan ఆఫ్ a ప్లస్ బి ఫార్ములా.
అంటే అదే ఫార్ములా ఏ ప్లేస్లో 45 డిగ్రీస్ తీసుకోండి, బి ప్లేస్లో ఏ తీసుకోండి, ఆ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేయండి, మీకు ఇది ఆన్సర్ వస్తుంది. అంటే tan A ప్లస్ tan B బై 1 మైనస్ tan A tan B ఫార్ములాలో ఏ దగ్గర 45 అంటే tan 45 1 అవుతుంది కాబట్టి ఈ రిలేషన్ వస్తుంది 1 ప్లస్ tan A బై 1 మైనస్ tan A. ఆర్ ఈ tan ప్లేస్లో కాస్ బై సైన్, సైన్ బై కాస్, ఈ tan ప్లస్లో కూడా సైన్ బై కాస్ తీసుకొని ఎల్సిఎం చేస్తే సైన్ ఏ బై కాస్ ఏ కాబట్టి ఇక్కడ కాస్ ఏ వస్తుంది. అంటే ఎల్సిఎం క్యాన్సిల్ చేసుకున్నట్టయితే మనకు వచ్చే ఇంకొక ఫార్ములా ఏంటంటే కాస్ ఏ ప్లస్ సైన్ ఏ బై కాస్ ఏ మైనస్ సైన్ ఏ అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అబ్జర్వ్, సేమ్ tan ఆఫ్ 45 మైనస్ ఏ ఈజ్ ఈక్వల్ టు సేమ్ దీనికి ఆపోజిట్ మైనస్ ఉంది కాబట్టి మైనస్తో స్టార్ట్ ప్లస్తో ఎండ్ 1 మైనస్ tan A బై 1 ప్లస్ tan A, అదర్వైజ్ కాస్ ఏ మైనస్ సైన్ ఏ బై కాస్ ఏ ప్లస్ సైన్ ఏ. ఈ ఫార్ములా నుంచి ఈ ఫార్ములా డిరైవ్ చేయొచ్చు, ఈ ఫార్ములా నుంచి ఈ ఫార్ములా డిరైవ్ చేయొచ్చు. చూడండి ఇక్కడ కాస్ ఏ ఉంది కదా, ఈ మొత్తం న్యూమరేటర్ డినామినేటర్ను కాస్ ఏతో కనుక డివైడ్ చేస్తే కాస్ ఏ బై కాస్ ఏ అంటే 1 వస్తుంది, ఇక్కడ కూడా కాస్ ఏ బై కాస్ ఏ అంటే 1 వస్తుంది. సైన్ బై కాస్ ఈజ్ tan, సైన్ బై కాస్ ఈజ్ tan అని గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ ప్రూఫ్ చూడండి, ఈ ప్రూఫ్ అండి. నెక్స్ట్ కాన్సెప్ట్, సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి అంటే సైన్ ఆఫ్ ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు సైన్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ బి ఆర్ కాస్ స్క్వేర్ బి మైనస్ కాస్ స్క్వేర్ ఏ. అంటే ఈ రెండు కాంపౌండ్ యాంగిల్స్ యొక్క ప్రోడక్ట్ చేస్తే రెండు సైన్ స్క్వేర్లు వస్తాయి, లేదా బీతో మొదలుపెట్టినట్లయితే కాస్ స్క్వేర్తో బి మైనస్ కాస్ స్క్వేర్ ఏ అని రాసుకోవచ్చు. ఇది ఒకసారి ప్రూఫ్ అబ్జర్వ్ చేయండి. LHS సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి అంటే సైన్ ఆఫ్ ఏ మైనస్ బి. ఈ సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ఫార్ములా సైన్ ఏ కాస్ బి ప్లస్ కాస్ ఏ సైన్ బి. సైన్ ఆఫ్ ఏ మైనస్ బి ఫార్ములా సైన్ ఏ కాస్ బి మైనస్ కాస్ ఏ సైన్ బి ఇది. ఓకే, నెక్స్ట్ దీనిలో ఇది ఏ ప్లస్ బి అనుకుందాం, ఇది సేమ్ ఉంది కాబట్టి ఇది ఏ మైనస్ బి అనుకుందాం. ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు వాట్, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. సో ఏ స్క్వేర్ అంటే ఫస్ట్ టర్మ్ స్క్వేర్ చేసిన, మైనస్ బి స్క్వేర్ అంటే సెకండ్ టర్మ్ స్క్వేర్ చేసా. ఓకే, దీని స్క్వేర్ ఇండివిజువల్గా తీసుకున్నట్టయితే సైన్ స్క్వేర్ ఏ కాస్ స్క్వేర్ బి మైనస్ కాస్ స్క్వేర్ ఏ సైన్ స్క్వేర్ బి అనుకోవచ్చు. ఇది సైన్ స్క్వేర్ ఏ ఇంటూ, ఇప్పుడు మనకు యాక్చువల్గా సైన్ స్క్వేర్లో ఆన్సర్ రావాలన్నప్పుడు ఇందులో వచ్చిన కాస్ స్క్వేర్ టీటా ప్లేస్లో 1 మైనస్ సైన్ స్క్వేర్ టీటా అని రాసి మల్టిప్లై చేస్తే ఆన్సర్ వస్తుందండి. అబ్జర్వ్ చేయండి, ఇక సైన్ స్క్వేర్ ఏ ఇంటూ కాస్ స్క్వేర్ బి మీన్స్ 1 మైనస్ సైన్ స్క్వేర్ బి, కాస్ స్క్వేర్ ఏ మీన్స్ 1 మైనస్ సైన్ స్క్వేర్ ఏ ఇంటూ సైన్ స్క్వేర్ బి. ఇప్పుడు ఇది మల్టిప్లై చేద్దాం ఇన్సైడ్. సైన్ స్క్వేర్ ఏ ఇంటూ 1 ఈజ్ సైన్ స్క్వేర్ ఏ, సైన్ స్క్వేర్ ఏ ఇంటూ సైన్ స్క్వేర్ బి ఈజ్ సైన్ స్క్వేర్ ఏ సైన్ స్క్వేర్ బి, మైనస్ 1 into sin square b, inside multiplication sin square b, minus into minus is plus, the product is sin square a into sin square b. But the negative sin square a sin square b, positive sin square a sin square b cut out undi. So finally we got sin square a minus sin square b. This is a proof of the first one. In the similar way, sin square into cos square etla vastundi, simple, sin square theta place lo 1 minus cos square theta రాయండి, ఇది కూడా 1 minus cos square theta గా రాసుకోండి. ఈ మైనస్ ఇన్సైడ్ మల్టిప్లైస్ మైనస్లను క్యాన్సిల్ చేస్తే ముందు పాజిటివ్ టర్మ్ తీసుకుంటే కాస్ స్క్వేర్ బి మైనస్ కాస్ స్క్వేర్ ఏ అని సెకండ్ ప్రూఫ్ మనం తీసుకోవచ్చు. చాలా సింపుల్ ఇది. ఓకే, నౌ ఇన్ ద సిమిలర్ నెక్స్ట్ థీరం, నెక్స్ట్ కాన్సెప్ట్ అబ్జర్వ్ చేయండి. కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ఇంటూ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు, ఈ సైన్లో ఉన్నప్పుడు ప్రోడక్ట్లో సైన్లు వస్తాయి, లేకపోతే రెండు కూడా కాస్ట్లు వస్తాయి. బట్ రెండు కాస్ట్లు ప్రోడక్ట్ తీసుకున్నప్పుడు ఫస్ట్ ది కాస్ సెకండ్ సైన్ వస్తుంది, గుర్తుపెట్టుకోవాలి. సేమ్ ప్రూఫ్ నేను చెప్పట్లేదు, ఫార్ములా కాన్సెప్ట్ యూజ్ చేసుకోండి. The product of cos terms is equal to cos square a minus sin square b or cos square b minus sin square a. First cos తర్వాత sin అని రిమెంబర్ చేయాలి. ఓకే, the next one, if f of x equal to a cos x plus b sin x plus c or a sin x plus b cos x plus c, ఇది ఒక ఫంక్షన్, సైన్ కాస్ట్ ఉన్నటువంటి ఒక ఫంక్షన్. f of x అంటే ఫంక్షన్ అని మీనింగ్. ఇక్కడ the maximum value of this function is c minus c plus root of a square plus b square. The minimum value of the function is c minus root of a square plus b square. The range of the function is c minus, range అంటే range means ఎక్కడ మొదలవుతుంది ఎక్కడ ఎండ్ అవుతుందని, అంటే మినిమం ఏంటిది మ్యాక్సిమం ఏంటిది అనేది, మినిమం మ్యాక్సిమం వాల్యూ మధ్యలో ఆన్సర్ వస్తుందండి. అంటే c minus root a square plus b square, c plus root a square plus b square. This is called the range. This is called a closed interval. ఇంటర్వెల్స్ అనేది మీకు ఫంక్షన్స్లో వస్తాయండి, నేను ఫంక్షన్స్ స్కూల్ స్టార్ట్ అయినాక ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దిస్ ఈజ్ కాల్డ్ లెఫ్ట్ క్లోజ్డ్, దిస్ ఈజ్ కాల్డ్ రైట్ క్లోజ్డ్. ఈ క్లోజ్డ్ ఇంటర్వెల్ అంటే ఈ వాల్యూ ఉంటుంది, ఈ వాల్యూ ఉంటుంది, ఈ వాల్యూ మధ్యలో కూడా రావచ్చు అని మీనింగ్ ఇక్కడ. ఓకే, ద మినిమం, దిస్ ఇస్ ద మినిమం, దిస్ ఇస్ ద మ్యాక్సిమం. నెక్స్ట్, దిస్ ద ఇంపార్టెంట్ ఫార్ములాస్ కంటిన్యూషన్. sin 15 degrees ఫార్ములా, sin 15 degrees is √3 minus 1/2 √2. దిస్ ఈజ్ ఈక్వల్ టు cos 75 degrees. cos 75 ఎందుకంటే cos of 90 minus 15 రాస్తే cos of 90 minus theta sin theta అనే, అంటే ఈ వాల్యూ ఈక్వల్గా ఉంటుంది. ఎట్లా వచ్చింది అనేది చూద్దాము. LHS ఫస్ట్ రాయండి. sin 15 degrees, sin 15 మీన్స్ 45 minus 30 రాస్తున్నా, 45 minus 30 15 కాబట్టి. ఓకే, ఇది ఏ ఇది బి అనుకుందాము. sin of a minus b ఫార్ములా sin a cos b మైనస్ cos a sin b అని రాశాను. ఓకే,
sin 45 1 by root 2, cos 30 root 3 by 2, cos 45 1 by root 2, sin 30 1 by 2. Therefore 2 root 2 is LCM, denominator 2 root 2 LCM, root 3 into 1 is root 3 minus 1 by 2 root 1 రాసుకోవచ్చు. In a similar way, sin 15 root 3 minus 1 by 2 root 2, but cos 15 is root 3 plus 1 by 2 root 2. ఇట్లా సింప్లిఫై చేసుకోవచ్చు. నెగిటివ్ ఉంటుంది సైన్ ఎప్పుడు కూడా ఇక్కడ, కాస్ వాల్యూ ఇక్కడ పాజిటివ్ ఉంటుంది, గుర్తుపెట్టుకోవాలి. ఫర్దర్ కూడా అట్లా వస్తుంటాయి. కాస్ 15 దేనికి ఈక్వల్గా ఉంటుంది, సైన్ 75కి ఈక్వల్గా ఉంటుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఫార్ములా, tan 15 degrees is 2 minus root 3, this is equal to cot 75 degrees. ఇది ఎట్లా వచ్చింది, tan of a minus b ఫార్ములా 45 minus 30 రాసి tan of a minus b ఎక్స్పాండ్ చేస్తే వాల్యూ వస్తుంది 2 minus root 3. tan నెగిటివ్ ఉంటుంది, cot పాజిటివ్ ఉంటుంది. cot 15 is equal to 2 plus root 3, this is equal to tan 75 degrees. ఓకే, ఇది 2 minus root 3, ఇది 2 plus root 3. ఒకసారి అబ్జర్వ్ చేయండి ఎట్లా వచ్చింది అనేది. LHS is cot 15 degrees, cot ఏమని రాసుకోవచ్చు, 1 by tan 15 రాసుకోవచ్చు. tan 15 వాల్యూ ఎంత, 2 minus root 3. ఇప్పుడు రేషనలైజ్ చేస్తున్నాం, 1 by 2 minus root 3 ఇంటూ రేషనలైజింగ్ ఫ్యాక్టర్ 2 plus root 3 by 2 plus root 3. ఓకే, 1 into 2 plus root 3, 2 plus root 3 by this is a square and 2 square is 4 minus root 3 square is 3. 4 minus 3, 4 minus 3 1 అని రాసుకోవచ్చు. సో దిస్ is 2 plus root 3 by 1, 2 plus root 3. ఓకే, నెక్స్ట్ sec 15 degrees వాల్యూ చూడండి. sec ఈజ్ ఎ రెసిప్రోకల్ ఆఫ్ కాస్, దీనికి రివర్స్ ఉంటుంది కాస్కు, ఇది రివర్స్గా రాయండి. 2 root 2 by root 3 ప్లస్ 1. ఇక్కడ రేషనలైజింగ్ ఫ్యాక్టర్ ప్లస్ ఉంటే మైనస్ తోటి మల్టీప్లై చేసి, ఇక్కడ కన్ఫ్యూజ్ కావద్దు. నెగిటివ్ ఉన్నప్పుడు, ఇది ఆల్రెడీ 9th క్లాస్ క్వశ్చన్స్ ఇవి. నెగిటివ్ ఉన్నప్పుడు రేషనలైజింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే ప్లస్ తోటి మల్టీప్లై చేస్తాం, డివైడ్ చేస్తాం, పైన వాల్యూ వస్తుంది, ఇక్కడ మల్టీప్లై చేస్తాం, సింప్లిఫై చేసుకుంటాం. ఓకే, ఇది కూడా అంతే, ప్లస్ ఉంది కూడా మైనస్తో మల్టీప్లై డివైడ్ చేసి సింప్లిఫై చేస్తే ఎంత వస్తుందంటే root 6 minus root 2 వస్తుంది. నౌ సిమిలర్లీ cosec 15 ఈజ్ ఈక్వల్ టు 2 root 2 by root 3 minus 1. sin 15కి రివర్స్, దీని వాల్యూ ఎంతంటే root 6 plus root 2. ఈ వాల్యూని ఇవన్నీ గుర్తుపెట్టుకుంటే ఎక్కువ అయితే ఇవి ఎక్కువ యూజ్ అవుతాయి. ఓకే, సో ద ఎక్సైజ్ 6C, సింప్లిఫై ద ఫాలోయింగ్. క్వశ్చన్ నెంబర్ 1, cos 100 degrees into cos 40 degrees plus sin 100 into sin 40 degrees. See, observe the question here, a equal to 100 degrees, b equal to 40 degrees. Use the formula cos a cos b plus sin a sin b. The formula is cos of a minus b. Plus unta minus, minus unta plus avutundi cos lo. Okay, a equal to 100, b equal to 40. So cos of 100 minus 40, the value is cos 60. The cos 60 value 1 by 2. Table perfect గా ఉండాలండి. క్వశ్చన్ నెంబర్ 2 హోంవర్క్, ఇది హింట్ ఇస్తున్నాను చేయండి. ఇది కూడా సేమ్ ఇదే టైప్లో ఉంది, బట్ ఫార్ములా వచ్చేసి cot of a plus b. cot of a plus b ఫార్ములా cot a cot b minus 1 by cot b plus cot a. ఇక్కడ మీకు ఇచ్చిన క్వశ్చన్లో a ఈక్వల్ టు 55 degrees, b ఈక్వల్ టు 35 degrees సబ్స్టిట్యూట్ చేస్తే ఈజీగా సొల్యూషన్ వచ్చేస్తుంది. ఓకే, నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ అబ్జర్వ్, tan of 45 plus theta plus tan of 45 minus theta. tan of 45 plus theta is, this is 1 plus tan theta by 1 minus tan theta. Just now I explained the formula. And tan of 45 minus theta is 1 minus tan theta by 1 plus tan theta. Okay, now by observation, see the numerator and denominator 1 plus tan is cancelled, and 1 minus tan theta, 1 minus tan theta is cancelled. Finally we got the value is 1. Simple question, general 2 marks question. Okay, next question number 5 observe, fourth observe, tan of 75 degrees plus cot of 75 degrees is equal to tan 75 డైరెక్ట్ ఫార్ములా ఆల్రెడీ మీకు చెప్పాను, ఫార్ములా లేకపోతే కన్వర్షన్ చేసుకోండి. 75 మీన్స్ 90 minus 15. అంటే ఇప్పుడు నోన్ యాంగిల్లో కంపల్సరీ మార్చుకోవాలి. ఇంత ముందు వరకు నోన్ యాంగిల్స్ ఏంటి మనకు, 0 degrees, 30 degrees, 45 degrees, 60 degrees, 90 degrees. బట్ ఇప్పుడు నోన్ యాంగిల్ ఏంటిది, 15 degrees కూడా మనకు తెలుసు కాబట్టి ఇది నోన్ యాంగిల్ కింద మార్చుకోవాలి. నెక్స్ట్ ఎక్సైలో 18 degrees వస్తుంది, 36 degrees కూడా వస్తుంది. ఇవన్నీ కూడా నోన్ యాంగిల్సే, ఇచ్చిన యాంగిల్ నోన్ యాంగిల్ కన్వర్ట్ చేసుకోవడం. ఓకే, 75 మీన్స్ 90 minus 15. బట్ tan of 90 minus 15 is what, cot 15. ఫస్ట్ క్వాడ్రంట్ పాజిటివ్ అవుతుంది, 90 కాబట్టి cot అవుతుంది. Same cot of 90 minus 15 degrees is what, tan 15. Okay, but we know that cot 15 degrees is 2 plus root 3 and tan 15 degrees is 2 minus root 3. Here root 3 is cancelled, 2 plus 2 is equal to 4. Okay, next homework number 5. This is a homework, simplify చేసుకుని simple question. Second bit first question, ఇది అప్పుడప్పుడు 2 star type of question, 2 marks ఇస్తున్నారు చూడండి. root 3 cos 25 plus sin 25 by 2 యాజ్ ఎ సైన్ ఆఫ్ ఎన్ యాంగిల్లోకి మార్చుకుంటుండే. అంటే వీడు ఇచ్చిన టోటల్ వాల్యూను సైన్ యాంగిల్లోకి కన్వర్ట్ చేయమంటుండే. సైన్ యాంగిల్లోకి కన్వర్ట్ చేయాలంటే ఎట్లా అంటే సైన్ ఆఫ్ a ప్లస్ బీలోకి మార్చుకోవడమా లేకపోతే సైన్ ఆఫ్ a మైనస్ బీలోకి మార్చుకోవడం గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ 2 తోటి ఇండివిజువల్గా డివైడ్ చేయండి. root 3 by 2 ఇంటూ cos 25 degrees ప్లస్ here 1 by 2 ఇంటూ sin 25 degrees. ఓకే, root 3 by 2 ఇంటూ cos 25 degrees ప్లస్ 1 by 2 ఇంటూ sin 25 degrees. root 3 by 2 ఇది సైన్ యాంగిల్లోకి మార్చుకోవాలి.
So divide with 2 here, root 3 by 2 into cos 25 degrees plus 1 by 2 into sin 25 degrees. ఈ రూట్ 3 by 2ని సైన్ యాంగిల్లోకి మారుతుంది. ఎందుకంటే సైన్ ఆఫ్ ఎన్ యాంగిల్ అంటే సైన్ ఏ కాస్ బి, ఇది కాస్ అనుకున్నాం కాబట్టి సైన్ ఏ కాస్ బి ప్లస్ కాస్ ఏ సైన్ బిలోకి రావాలంటే సైన్ యాంగిల్లోకి దీన్ని మార్చుకోవాలి. అందుకే దీన్ని సైన్ యాంగిల్లోకి మారాలంటే ఇదేంటి సైన్ 60గా రాసుకోండి. ఓకే, సైన్ 60 ఇంటూ కాస్ 25 ప్లస్ ఇది 1 by 2 అంటే కాస్ 60 degrees అవుతుంది. ఇది cos 60 వల్ల 1 by 2 cos 60 into sin 25. So sin a cos b plus cos a sin b. The formula is sin of a plus b. 60 plus 25. This is sin 85. అంటే మొత్తం ఎక్స్ప్రెషన్ సింగిల్ సైన్ యాంగిల్లోకి మార్చుకున్నాం. ద యాంగిల్ ఈజ్ వాట్ sin 85 degrees అని గుర్తుపెట్టుకోవాలి. సో ద నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2. cos theta minus sin theta as a cosine of an angle. ఇటువంటి ఎగ్జాంపుల్ ఉంది, వర్క్ చేసుకోండి. ఇప్పుడు cos theta minus sin theta, ఇది cos ఇది sin. కొసైన్ అంటే కాస్ యాంగిల్కి దీన్ని ఎట్లా కన్వర్ట్ చేసుకుంటాం? ఇట్స్ టిపికల్. ఇంతకుముందు క్వశ్చన్లో బయట ఉంది కాబట్టి కన్వర్ట్ చేసుకుంటాం. సి మరి ఈ క్వశ్చన్లో దీన్ని కొసైన్ ఆఫ్ యాంగిల్కి ఎట్లా మార్చుకుంటాం? ఇట్స్ టిపికల్. సో సమ్ వాల్యూ ఉండాలి. ఇక్కడ మనకు తెలిసిన నోన్ యాంగిల్స్ 1/√2 రూట్ 3/2 1/2 అట్లా ఉంటే మనం యాంగిల్లోకి మార్చుకున్నాం. ఇక్కడ ఏమి ఇవ్వలే కాబట్టి మీరేం చేయాలి? మల్టిప్లై విత్ √2 డివైడింగ్ విత్ √2 చేయండి. అవుట్ సైడ్ మల్టిప్లై చేసినాం, ఇన్సైడ్ ఈ రెండు టర్మ్స్ కూడా √2తో డివైడ్ చేయండి. అంటే ఇక్కడ 1/√2 ఇంటూ కాస్ థీటా 1/√2 ఇంటూ సైన్ థీటా. అంటే ఇన్ కేస్ √2 మల్టిప్లై చేసినా కూడా ఇది క్యాన్సిల్ అయిపోయి మళ్ళీ ఇదే వస్తుంది కాబట్టి. ఓకే, నెక్స్ట్ ట్యాన్ థీటా అంటే ఇది జస్ట్ హింట్ మాత్రం ఇస్తున్నా, మీరు మొత్తం వర్క్ చేసుకోవాలి. ఇట్స్ ఎ హింట్. ఇప్పుడు ఏంటి కొసైన్ ఆఫ్ ఎన్ యాంగిల్ అన్నాడు కాబట్టి ఇది cos 45 అవుతుంది. ఇది cos 45, ఇది cos థీటా మైనస్ sin 45 sin థీటా. cos a cos b మైనస్ sin a sin b. ద ఫార్ములా ఈజ్ cos ఆఫ్ a ప్లస్ b అని. ఓకే, ఇది వర్క్ చేసుకోండి. నెక్స్ట్ tan theta, థర్డ్ క్వశ్చన్ అబ్జర్వ్. ద tan theta ఇన్ టర్మ్స్ ఆఫ్ tan ఆల్ఫా ఇఫ్ sin ఆఫ్ theta ప్లస్ ఆల్ఫా ఈక్వల్ టు cos ఆఫ్ theta ప్లస్ ఆల్ఫా. ఈ క్వశ్చన్లో tan thetaను tan ఆల్ఫాలోకి మార్చమన్నాడు. అంటే ఆన్సర్ అనేది tan theta tan ఆల్ఫాలో మాత్రమే ఉండాలి. బట్ ఇక్కడ ఇవ్వడం మాత్రం sin cos ఇచ్చాడు. ఫస్ట్ రైట్ డౌన్ ద గివెన్ కండిషన్స్. sin ఆఫ్ theta ప్లస్ ఆల్ఫా ఈక్వల్ టు cos ఆఫ్ theta ప్లస్ ఆల్ఫా. నౌ డివైడింగ్ విత్ cos theta ప్లస్ ఆల్ఫా. ఈ cos theta ప్లస్ ఆల్ఫాని ఇటు కన్వర్ట్ చేస్తుంటే బై ఫామ్ అవుతుంది. బై ఫామ్ ఈక్వల్ టు ఇక్కడ 1 ఉంటుంది. ఓకే, sin బై cos ఈజ్ వాట్ tan, అంటే tanలోకి మార్చుకున్నాం. బట్ tan ఆఫ్ theta ప్లస్ ఆల్ఫా ఈక్వల్ టు 1. నౌ ఎక్స్పాండ్ tan ఆఫ్ a ప్లస్ b ఫార్ములా అప్లై చేయండి. tan a ప్లస్ tan b బై 1 మైనస్ tan a ఇంటూ tan b, ఇది ఈక్వల్ టు 1 అని తీసుకుంటున్నా. నౌ tan theta ప్లస్ tan ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు, ఇది క్రాస్ మల్టిప్లై చేస్తే 1 మైనస్ tan theta ఇంటూ tan ఆల్ఫా ఇది. ఓకే, నౌ మనకు మొత్తం tan theta రెండు సైడ్లో వచ్చింది కాబట్టి వన్ సైడ్ కన్వర్షన్ రావాలి అంటే tan ఆల్ఫా ఇటు మార్చుకోండి. ఓకే, సి ద tan theta ప్లస్ అంటే ఈ tan theta ఇక్కడ రాశాను. ఈ tan theta tan ఆల్ఫా రెండు tan thetaలు ఉన్నాయి కాబట్టి tan thetaని ఇటు కన్వర్ట్ చేసుకుంటున్నా. అంటే tan theta ప్లస్ ఇటు వస్తే ఏమవుతుంది? ప్లస్ tan theta tan ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ 1 ఉంది, 1 రాయండి. tan ఆల్ఫా కన్వర్ట్ చేస్తే ఎంత? మైనస్ tan ఆల్ఫా. సో therefore tan theta ప్లస్ tan theta ఇంటూ tan ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ tan ఆల్ఫా. దీనిలో ఒక tan thetaను కామన్ రాయండి. tan theta కామన్ రాస్తే 1 ప్లస్ tan ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ tan ఆల్ఫా. therefore tan theta ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ tan ఆల్ఫా బై 1 ప్లస్ tan ఆల్ఫా డివైడ్ చేస్తే అంటే మొత్తం మీద tan theta వాల్యూ ఇన్ టర్మ్స్ ఆఫ్ tan ఆల్ఫాలో వచ్చిందని దీని యొక్క మీనింగ్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ అబ్జర్వ్. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, 2 మార్క్స్ కంపల్సరీ. ఇఫ్ tan theta ఈక్వల్ టు cos 11 degrees ప్లస్ sin 11 degrees బై cos 11 మైనస్ sin 11, theta ఈజ్ ఇన్ ద థర్డ్ క్వాడ్రంట్, ఫైండ్ theta అన్నాడు. థర్డ్ క్వాడ్రంట్లో వచ్చేలాగా theta వాల్యూ కనుక్కోమన్నాడు. అబ్జర్వ్ చేయండి. tan theta ఈజ్ ఈక్వల్ టు, ఇది మన క్వశ్చన్ యాక్చువల్లీ డైరెక్ట్ ఫార్ములా ఇంతకుముందే మీకు నోట్ చెప్పాను, ఫార్ములాస్ లిస్ట్లో ఉంది ఇది. దీన్ని tan ఆఫ్ 45 ప్లస్ thetaగా రాసుకోవచ్చు. లేదు గుర్తు లేకపోతే ఏం చేయండి? cos 11 సేమ్ ఉంది కాబట్టి యూ కెన్ డివైడింగ్ విత్ cos 11, డివైడ్ విత్ cos 11 హియర్ cos 11, ఇది కూడా cos 11తో డివైడ్ చేయండి. డినామినేటర్ కూడా ఇండివిజువల్గా cos 11తో డివైడ్ చేసుకోండి. ఓకే, cos 11 ఇది క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ క్యాన్సిల్ చేస్తే 1 ప్లస్ sin బై cos ఈజ్ tan. 1 ప్లస్ tan 11 బై ఇట్ ఈజ్ 1 మైనస్ tan 11 degrees అని తీసుకోవచ్చు. 1 ప్లస్ tan theta బై 1 మైనస్ tan theta ఫార్ములా జస్ట్ నో ఐ ఎక్స్ప్లెయిన్. దిస్ ఈజ్ tan ఆఫ్ 45 ప్లస్ theta ఫార్ములా. tan of 45 plus theta, what is theta value? 11 degrees. Therefore 45 plus 11 is what? 56 degrees. Tan theta equal tan 56 and theta equal to 10,000, 56 వస్తుంది కంపారిజన్లో. దిస్ ఇస్ బిలాంగ్స్ టు క్వాడ్రంట్ 1. బట్ మన క్వాడ్రంట్ 1 అడగలే. క్వశ్చన్ క్వాడ్రంట్ 1 అడుగుంటే ఇది కంప్లీట్ అయిపోయింది. థర్డ్ క్వాడ్రంట్లో వాల్యూ కావాలన్నాడు కాబట్టి మరి ట్యాన్లో థర్డ్ క్వాడ్రంట్ వాల్యూ ఎట్లా ఉంటుందో గుర్తుపెట్టుకోవాలి. 180 ప్లస్ theta. tan ఏ రావాలంటే 180 ప్లస్ theta కూడా tan ఏ వస్తుంది. థర్డ్ క్వాడ్రంట్లో tan పాజిటివ్ కాబట్టి 180 ప్లస్ 56, 180 ప్లస్ 56 అని కూడా రాసుకోవచ్చు. సో 180 ప్లస్ 56 వాల్యూ ఎంతండి?
236 అంటే 236 కూడా థర్డ్ క్వాడ్రంట్ వాల్యూ అని చెప్పుకోవచ్చు. మోస్ట్ ఇంపార్టెంట్. ఇదే టైప్లో ఒక ఎగ్జాంపుల్ 9 ఉంది చూడండి. ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్. ప్రూవ్ దట్ cos 9 ప్లస్ sin 9 బై cos 9 మైనస్ sin 9 ఈజ్ ఈక్వల్ టు cot 36 అనే క్వశ్చన్. ఇదే ఫార్ములా యూజ్ చేసుకొని ఈక్వల్ టు cot తీసుకోండి, cot tanలో మార్చుకునే ప్రయత్నం చేయండి. మీకు ఎగ్జాంపుల్లో క్లియర్ అండర్స్టాండ్ అవుతుంది. ఈ హోంవర్క్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ థర్డ్ బిట్లో సెకండ్ క్వశ్చన్ అబ్జర్వ్ చేయండి. cos a ఈక్వల్ టు 5/13 ఇచ్చాడు, sin b ఈక్వల్ టు 4/5 ఇచ్చి ఏదో క్వశ్చన్ అడిగాడండి. సమ్ వాల్యూ మీరు అబ్జర్వ్ చేసుకోండి. క్వశ్చన్ ఇది సింపుల్. cos a 5/13 ఇస్తే మీరు ఏం చేయాలంటే ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ యూజ్ చేసుకోవాలి. యూజ్ చేసుకుంటే ఏ cos అంటే అడ్జసెంట్ సైడ్ బై హైపోటెనస్. అడ్జసెంట్ సైడ్ ఎంత 5 బై హైపోటెనస్ ఈస్ 13. అపోజిట్ 12 ఉంటుంది. ఇది ఎట్లా వస్తుందంటే మీరు వాల్యూ అనేది కనుక్కోవాలి, లేకపోతే పైథాగరన్ ట్రిప్లెట్స్ గుర్తుపెట్టుకోవాలి. పైథాగరస్ లాను సాటిస్ఫై చేస్తాయి. 3, 4, 5 రెండు సైడ్లు 3, 4 ఉంటే ఇంకో సైడ్ 5 ఉంటుంది. హైయెస్ట్ సైడ్ హైపోటెనస్ అనేది. ఎందుకు 3 స్క్వేర్ ఈజ్ 9, 4 స్క్వేర్ ఈజ్ 16, 9 + 16 ఈజ్ 25 మీన్స్ 5 స్క్వేర్. అట్లనే 6, 8, 10, 5, 12, 13, 7, 24, 25 ఇవన్నీ కూడా పైథాగరన్ ట్రిప్లెట్స్. అంటే పైథాగరస్ థియరమ్ సాటిస్ఫై చేస్తే ఇందులో హైయెస్ట్ హైపోటెనస్ 25 అన్నట్టు, ఒక సైడ్ 7 ఉంటే ఒక సైడ్ 24 ఉంటుంది. అందుకే ఇక్కడ 5/13 ఇచ్చినప్పుడు సైన్ ఏమైంది అంటే 12/13 అవుతుంది. అంటే అపోజిట్ ఇంకొక సైడ్ 12 వస్తుంది, గుర్తుపెట్టుకోవాలి. సైన్ టీటా అంటే సైన్ ఏ అంటే ఎంత, అపోజిట్ సైడ్ బై హైపోటెనస్ 12/13. సిమిలర్ వే సైన్ బి ఈక్వల్ టు 4/5 అని ఇచ్చాడు. ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ డ్రా చేసుకోండి. ఇది బి అనుకోండి, ఇది రైట్ యాంగిల్ ఇక్కడ ఫామ్ అవుతుంది కాబట్టి ఇది బి అనుకున్నాము. సైన్ టీటా అంటే ఏంది, అపోజిట్ సైడ్. బీకి అపోజిట్ సైడ్ 4 బై హైపోటెనస్ ఈజ్ 5. అడ్జసెంట్ సైడ్ కంపల్సరీ 3 ఉంటుంది, 3, 4, 5 కాబట్టి. లేకపోతే కనుక్కోవాలి సైడ్కు. ఎట్లా కనుక్కోవాలి, హైపోటెనస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు బేస్ స్క్వేర్ ప్లస్ హైట్ స్క్వేర్ ఫామ్ తోటి కనుక్కోవాలి. నెక్స్ట్ కాస్ బి ఈజ్ ఈక్వల్ టు 3/5 అవుతుంది. ఎట్లా 3/5 అవుతుంది, కాస్ అంటే అడ్జసెంట్ బై హైపోటెనస్. ఇంకేంది, కాస్ ఏ తెలుసు, సైన్ ఏ తెలుసు, కాస్ బి తెలుసు, సైన్ బి తెలుసు. ఇప్పుడు క్వశ్చన్ ఏమి ఎట్లా ఇవ్వచ్చు అంటే సైన్ ఆఫ్ a ప్లస్ బి అని అడిగాడు అనుకోండి. అప్పుడు ఫార్ములా రాయాలి, సైన్ ఏ సైన్ బి ప్లస్ కాస్ ఏ కాస్ బి అనే ఫార్ములా రాసి అందులో ఉన్న వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. ఒకవేళ కాస్ ఆఫ్ a ప్లస్ బి అని క్వశ్చన్ ఇవ్వచ్చు. కాస్ ఏ కాస్ బి మైనస్ సైన్ ఏ సైన్ బి ఫార్ములా రాసి వాల్యూస్ కనుక్కోవాలి. ఇన్ కేసు ట్యాన్ ఆఫ్ a ప్లస్ బి అని కూడా ఫార్ములా ఇవ్వచ్చు. ట్యాన్ ఆఫ్ a ప్లస్ బి ఫార్ములా ఇస్తే ట్యాన్ వాల్యూ కనుక్కోవాలి. దీనికి వెళ్ళి ట్యాన్ అంటే 12/5 అపోజిట్ బై అడ్జసెంట్. ఇక్కడ ట్యాన్ బి వాల్యూ 4/3 అవుతుంది, అపోజిట్ బై అడ్జసెంట్. అప్పుడు ట్యాన్ ఆఫ్ a ప్లస్ బి ఫార్ములా సబ్స్టిట్యూట్ చేసి వాల్యూస్ కనుక్కోవచ్చు. అందుకే ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ కూడా చాలా ఇంపార్టెంట్. సో బీ కేర్ఫుల్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3, థర్డ్ క్వశ్చన్. What is the value of tan 20 degrees in plus tan 40 degrees plus √3 into tan 20 into tan 40 degrees వాల్యూ. ఈ క్వశ్చన్ వాల్యూ అడిగాడంటే ఈ క్వశ్చన్ చూడండి, దీని యొక్క లాజిక్ కొన్ని క్వశ్చన్స్ ట్రిగోనోమెట్రీలో హింట్స్ ఫాలో అవుతూ ఉండాలి. ఇక్కడ 20 + 40 ఈజ్ ఈక్వల్ టు 60 degrees అని తెలుసు. అంటే ఈ 20, 40ని యాడ్ చేస్తే 60, 20 + 40 60 కదా. ఇప్పుడు tan అప్లై చేస్తా. అప్లై tan బోత్ సైడ్స్, BA మీన్స్ బోత్. ఓకే, tan of 20 + 40 ఈజ్ ఈక్వల్ టు tan 60 అని రాస్తున్నా. tan of a + b అప్లై చేయండి. tan a + tan b by 1 మైనస్ tan a into tan b ఈజ్ ఈక్వల్ టు tan 60 ఈజ్ √3. సింపుల్ క్రాస్ మల్టిప్లై చేయండి. ఇక ఎలా, సి హియర్ tan 20 + tan 40 ఈజ్ ఈక్వల్ టు ఈ 1 మైనస్ tan 20 tan 40ని √3కి మల్టిప్లై చేస్తున్నా క్రాస్ మల్టిప్లికేషన్లో. అంటే 1 into √3. 1 into √3 ఈజ్ వాట్, √3 మైనస్ √3 into దిస్ టర్మ్ ఈజ్ √3 into tan 20 into tan 40 రాసుకోవచ్చు. సో finally tan 20 + tan 40 ఇది కన్వర్ట్ చేస్తే మైనస్ √3 into tan 20 into tan 40 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఉన్న √3 అంటే ఈ √3. క్వశ్చన్ ఇచ్చిన క్వశ్చన్ ఇదండి. ఈ క్వశ్చన్ వాల్యూ వచ్చేసి √3 అని వచ్చింది. ఇదే విధంగా నెక్స్ట్ క్వశ్చన్ కూడా హోంవర్క్ చేసుకోండి. 4th one హింట్ హోంవర్క్. 56 - 11 ఈజ్ ఈక్వల్ టు 45 degrees అని తీసుకోండి. ఇంత 56 - 11 degrees ఈజ్ ఈక్వల్ టు 45 degrees. ఇప్పుడు tan అప్లై చేయండి. అప్లై tan బోత్ సైడ్స్. tan ఆఫ్ a - b అప్లై చేసి క్రాస్ మల్టిప్లై చేయండి, మీకు డైరెక్ట్గా ఆన్సర్ వస్తుంది. ఓకే, క్వశ్చన్ నెంబర్ 5 కూడా ఇది హింట్ అండ్ హోంవర్క్. ఈ ఫామ్లో వచ్చేసి సైన్ ఆఫ్ a + b ఇంటూ సైన్ ఆఫ్ a - b. వీ నో దట్ సైన్ ఆఫ్ a + b ఇంటూ సైన్ ఆఫ్ a - b ఈజ్ ఈక్వల్ టు వాట్, sin square a మైనస్ sin square b రాసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే డినామినేటర్లో cos స్క్వేర్ ఉన్నాయి కాబట్టి cos స్క్వేర్ ఫామ్ని యూజ్ చేయాలి. cos స్క్వేర్ b మైనస్ cos స్క్వేర్ a అని. డివైడింగ్ ద గివెన్ టర్మ్, మీకు ఇచ్చిన క్వశ్చన్లో ఏముందో అది డివైడ్ చేసుకోండి. డివైడ్ చేసుకుంటే గిట్ల క్వశ్చన్ వస్తుంది. సమ్మేషన్ ఆఫ్ x² a మైనస్ x² b వస్తుంది. ఎప్పుడు అంటే ఈ టర్మ్ను వాడు ఇచ్చిన cos² a cos² bతో డివైడ్ చేసినప్పుడు కొన్ని కట్ అయిపోయి 1/cos అంటే sec కాబట్టి sec² a మైనస్ x² b వస్తుంది. సమ్మేషన్ సిగ్మా అంటే సమ్ ఆఫ్ ఆల్ టర్మ్స్ అని. ద సింబల్ ఈజ్ యూజ్డ్ ఫర్ సిగ్మా ఇన్ మ్యాథమెటిక్స్, ద సమ్ ఆఫ్ ఆల్ టర్మ్స్. ద ఫస్ట్ టర్మ్ ఈజ్ x² a మైనస్ x² b ప్లస్ సమ్, ఇక్కడ సమ్ చేస్తున్నాం. ద సెకండ్ టర్మ్ ఈజ్ AB అయిపోయింది కాబట్టి ఇప్పుడు BC వస్తుంది. sec² b మైనస్ x² c ప్లస్ ద థర్డ్ టర్మ్ ఈజ్ CA sec² c మైనస్ x² a ఇది.
అన్నీ క్యాన్సిల్ అవుతుంది. ఏ క్యాన్సిల్, నెగిటివ్ బి పాజిటివ్ బి క్యాన్సిల్, నెగిటివ్ సి పాజిటివ్ సి క్యాన్సిల్, ఫైనల్లీ జీరో ఆన్సర్. సమ్మేషన్ క్వశ్చన్స్ అన్ని జీరో వస్తాయి. అట్లా నెక్స్ట్ క్వశ్చన్ కూడా హోంవర్క్, ఇది కూడా సమ్మేషన్ క్వశ్చన్. సైన్ ఆఫ్ సి మైనస్ ఏ ఫార్ములా రాయండి. సైన్ సి కాస్ ఏ మైనస్ కాస్ సి సైన్ ఏ అని రాసి ఇప్పుడు ఇచ్చిన టర్మ్ డివైడ్ చేసి సమ్మేషన్ అప్లై చేయండి, ఆన్సర్ జీరో వస్తుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ అబ్జర్వ్. ఫస్ట్ వన్ ఇట్స్ 3 స్టార్ 2 మార్క్స్ క్వశ్చన్, చాలా ఇంపార్టెంట్. ప్రూవ్ దట్ కాస్ 35 ప్లస్ కాస్ 85 ప్లస్ కాస్ 155 డిగ్రీస్ ఈజ్ ఈక్వల్ టు 0 అని ప్రూవ్ చేయాలి. ఇది ప్రూవ్ చేయాలంటే ఫస్ట్ LHS తీసుకోండి. ఫస్ట్ రైట్ డౌన్ యాజ్ ఇట్ ఈస్ ద క్వశ్చన్. ఇప్పుడు ఎట్లా చేయాలి మరి చూడండి. 35 ఉండే, 85 ఉండే, 155 ఉండే. ఇది అన్నోన్ యాంగిల్. నోన్ యాంగిల్లోకి ఎట్లా మారుస్తాం? 35 నుంచి నోన్ యాంగిల్ ఏది వస్తుంది? కష్టం అండి, మనకు 35 తెలియదు. 90 మైనస్ రాసినా కూడా 65 అవుతుంది, 90 మైనస్ 55 అవుతుంది. అక్కడ ఇవి కూడా యూజ్ కావు. ఒకటే లాజిక్. ఇది చూడండి, దీన్ని బట్టి మిగతా ఫాలో కాండి. 155ని 180కి దగ్గరలో ఉంది కాబట్టి 180 మైనస్ ఏమని రాసుకోవచ్చు, 180 మైనస్ 25 రాసుకోవచ్చు. అంటే ఇది 25లో మారుతుంది కాబట్టి ఇవి రెండు కూడా 25లోకి మార్చుకోవడానికి ట్రై చేయాలి. ఎట్లా? 85ని 60 ప్లస్ 25గా రాస్తున్నా, 35ని 60 మైనస్ 25 అని రాస్తున్నా. ఇది లాజిక్ అండి. ప్రతి క్వశ్చన్ ట్రిగోనోమెట్రీలో డిఫరెంట్ లాజిక్స్ మీద ఫ్రేమ్ అయి ఉంటుంది. కొంచెం టిపికల్ అనలైజ్ చేయడము, కానీ ఫైండ్ అవుట్ చేసినా ఒకసారి గ్రిప్ వచ్చిందో చాలా ఈజీ. 60 మైనస్ 25, 60 ప్లస్ 25. కాస్ ఆఫ్ ఏ మైనస్ బి ఫార్ములా కాస్ ఏ కాస్ బి ప్లస్ సైన్ ఏ సైన్ బి అని రాశాను. కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ఫార్ములా కాస్ ఏ కాస్ బి మైనస్ సైన్ ఏ సైన్ బి రాసి, ఇక్కడ కాస్ 180 మైనస్ 25 డిగ్రీస్ ఉంది కదా, కాస్ ఆఫ్ 180 మైనస్ టీటా అంటే సెకండ్ క్వాడ్రంట్లో నెగిటివ్ కాబట్టి మైనస్ కాస్ టీటా వస్తుంది, అంటే మైనస్ కాస్ 25 అని రాసుకోండి. ఓకే, దీనిలో సైన్ ఏ సైన్ బి ఇది పాజిటివ్ టర్మ్, సైన్ ఏ సైన్ బి నెగిటివ్ టర్మ్ కట్ చేసుకోండి. మిగతా 2 టర్మ్స్ సిమిలర్గా ఉంటాయి. See here, cos 2 terms are there, similar terms. Then write down 2 into cos 60 into cos 25 minus this is cos 25. Cos 60 value 1/2 write down, 2 cancel it, then write down as it is remaining term. Here it is cos 25 minus cos 25, the sum is 0. It's very very important. The sum of the 3 terms is 0. ఈ టైప్లో ఇంకో క్వశ్చన్ ఉంటే హోంవర్క్ చేసుకో. See, observe this question, homework. Show that example 10, 3 star 2 marks question, cos 42 plus cos 78 plus cos 162 equal to 0. దీనికి ఐడియా ఎక్కడ వస్తుంది మీకు? 78 ఉంది, 60 ప్లస్ 18, 60 మైనస్ 18, ఇది 180 మైనస్ 18 రాస్తారో ఈజీగా వచ్చేస్తుంది. చేయండి ఇద్దరు కూడా. హోంవర్క్ సింప్లిఫై, ఇక్కడ థర్డ్ బిట్ కూడా హోంవర్క్ అనండి, హోంవర్క్ కంప్లీట్ చేసుకోండి. నెక్స్ట్ 4th థర్డ్ క్వశ్చన్ ఇది. ఓకే, 4th ఫస్ట్ సెకండ్ ఆల్రెడీ అయిపోయింది, థర్డ్ ఇది. 4th క్వశ్చన్, షో దట్ cos a plus cos 4π/3 మైనస్ a ప్లస్ cos 4π/3 ప్లస్ a ఈక్వల్ టు 0 అని ప్రూవ్ చేయాలి. ఎంసెట్లో ఇది ఫార్ములా లాగా యూజ్ చేస్తాం. 4π/3, π/3 అంటే 60 అని తెలుసు, 64 240, ఇది 240 మైనస్ a, ఇది 240 ప్లస్ a అని రాసుకోండి. కాస్ ఏ ఇప్పుడు సేమ్ ఎక్స్పాన్షన్, కాస్ ఆఫ్ ఏ మైనస్ బి ఫార్ములా కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ఫార్ములా ఇంత ముందులాగా ఎక్స్పాండ్ చేయండి. రెండు సైన్ టర్మ్స్ క్యాన్సిల్ అవుతాయి. రిమైనింగ్ టర్మ్ ఏంటంటే 2 కాస్ టర్మ్స్ వస్తాయి. 2 ఇంటూ కాస్ 240 ఇంటూ కాస్ ఏ అని రాసుకోవచ్చు. కాస్ 240 వాల్యూ సైడ్కి కనుక్కోండి. కాస్ 240 అంటే కాస్ 180 ప్లస్ 60, 180 ప్లస్ ఇది థర్డ్ క్వాడ్రంట్లో కాస్ నెగిటివ్గా ఉంటుంది, నెగిటివ్ రాయండి. 180 ఉంటే కాస్ అనేది కాస్గానే ఉంటుంది. సో కాస్ 60 వాల్యూ ఎంత? 1/2. therefore it is minus 1/2. ఇక్కడ వాల్యూ మైనస్ 1/2 రాసాను, 2 క్యాన్సిల్ చేసాం. therefore this is cos a, this is plus into minus is minus cos a. cos a minus cos a is what? 0. therefore RHS is completed. నెక్స్ట్ 5th క్వశ్చన్ హోంవర్క్ చేయమని హోంవర్క్ చేయండి. హోంవర్క్ ట్రై సేమ్ యాజ్ లైక్ ద ఎగ్జాంపుల్ 12 క్వశ్చన్ అండర్స్టాండ్ చేసుకోండి, అది ఫస్ట్ ట్రై చేయండి. అది సాల్వ్ చేసిన తర్వాత ఈ క్వశ్చన్ కంప్లీట్ చేసుకోండి. ఎగ్జాంపుల్ 3 ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రూవ్ దట్ కంపల్సరీ 2 మార్క్స్ క్వశ్చన్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ప్రూవ్ దట్ sin square 52.5 degrees మైనస్ sin square 22.5 degrees ఈజ్ ఈక్వల్ టు √3 + 1/2 √2. అబ్జర్వ్ చేయండి, ఇది sin square a మైనస్ sin square b టైప్లో ఉంది. ఇది a అనుకోండి, ఇది b అనుకోండి. అప్పుడు ఫార్ములా ఏంటంటే sin of a plus b ఇంటూ sin of a minus b ఫార్ములా sin square a మైనస్ sin square b. a ఈక్వల్ 52.5, b ఈక్వల్ 22.5. ఓకే, ఇది 52.5, ఇది 22.5. 50 + 20 70, 2.5 ఈజ్ 5, 75. 50 మైనస్ ఈ 2.5 క్యాన్సిల్ అవుతుంది, సబ్ట్రాక్షన్ 50 మైనస్ 20 30 వస్తుంది ఇక్కడ. ఓకే, sin 30 మనకు ఆల్రెడీ 1/2 అని తెలుసు. మరి sin 75 వాల్యూ మళ్ళీ చేంజ్ చేసుకోవాలి. sin 75 అంటే sin of 90 మైనస్ 15గా రాయండి, cos 15 అవుతుంది. cos 15 వాల్యూ √3 + 1/2 √2 ఇంటూ ఇది 1/2. ఈ 2ని ఇక్కడ మల్టిప్లై చేస్తే √3 + 1/2 ఇంటూ 2 ఈజ్ 4 √2 అనేది వస్తుంది. ఓకే, ద నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ 5th ఫస్ట్ది డైరెక్ట్ హింట్ ఇస్తున్నా, sin of a plus b ఇంటూ sin of a minus b ఫార్ములో a ప్లస్ b ప్లస్ వాల్యూ తీసుకొని సింప్లిఫై చేయండి. సెకండ్ కూడా హింట్, cos of a plus b ఇంటూ cos of a minus b
ఫార్ములా, దీనిలో ఏబీ ప్లస్లో వాల్యూస్ తీసుకోండి. థర్డ్ది కూడా హింట్, సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ఇంటూ సైన్ ఆఫ్ ఏ మైనస్ బి. ఈ థర్డ్ క్వశ్చన్లో ఏ అంటే π/8 ప్లస్ a/2 తీసుకోవాలి, బి ప్లస్లో π/8 మైనస్ a/2 తీసుకొని సింప్లిఫై చేయాలి. డౌట్ ఉంటే నేను క్లారిఫై చేస్తాను. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్, cos స్క్వేర్ 52.5 మైనస్ sin స్క్వేర్ 22.5. సిమిలర్ వే, cos స్క్వేర్ ఏ మైనస్ sin స్క్వేర్ బి, ఫార్ములా cos ఆఫ్ ఏ ప్లస్ బి ఇంటూ cos ఆఫ్ ఏ మైనస్ బి. కాబట్టి ఇది కూడా ఏ ప్లస్లో 52.5, బి ప్లస్లో 22.5 తీసుకొని చేయండి. ఇవన్నీ కూడా కంపల్సరీ బోర్డ్ ఎగ్జామ్లో క్వశ్చన్ వస్తుంది, కంపల్సరీ చేయండి. అర్థం కాకపోతే అడగండి. ఓకే, నెక్స్ట్ 6th బిట్ ఫస్ట్, ఇవి కూడా ఇంపార్టెంట్, 2 మార్క్స్. ఫైండ్ ద మ్యాక్సిమం అండ్ మినిమం వాల్యూ ఆఫ్ ద ఫంక్షన్ 3 cos x ప్లస్ 4 sin x. దీన్ని దేంతో కంపేర్ చేయాలంటే, కంపేర్ ఇట్ విత్ ఏ cos x ప్లస్ బి sin x ప్లస్ సితో కంపేర్ చేస్తే ఏ వాల్యూ 3, బి వాల్యూ 4, సి వాల్యూ లేదు కాబట్టి ఇది 0 అని రాసుకోండి. మినిమం వాల్యూ ఫార్ములా సి ప్లస్, మ్యాక్సిమం వాల్యూ ఫార్ములా సి ప్లస్ రూట్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్, సి వాల్యూ 0 ప్లస్ ఏ స్క్వేర్ అంటే 3 స్క్వేర్ ఈజ్ 9, బి స్క్వేర్ అంటే 4 స్క్వేర్ ఈజ్ 16, 9 ప్లస్ 16 ఈజ్ 25, రూట్ 25 ఈజ్ 5. ఓకే, సేమ్ మినిమం వాల్యూ, సేమ్ ఫార్ములా, సి మైనస్ ఉంటుంది, ఇక్కడ మైనస్ వస్తుంది, మైనస్, ఫైనల్లీ వి గాట్ -5. ఇదే క్వశ్చన్కి ఒకవేళ రేంజ్ అని అడిగితే ఇట్లా వేయాలండి, సి మైనస్ రూట్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్, సి ప్లస్ రూట్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్, క్లోజ్డ్ ఇంటర్వెల్. అంటే -5 ఈజ్ ద మినిమం వాల్యూ, మ్యాక్సిమం వాల్యూ +5. ఒకవేళ డిఫరెంట్ వాల్యూస్ తీసుకున్నప్పుడు, అంటే cos x sin x కాబట్టి x ప్లస్ డిఫరెంట్ యాంగిల్స్ తీసుకుంటే వచ్చే ఆన్సర్ హైయెస్ట్ 5 ఉంటుంది, లోయెస్ట్ -5 ఉంటుంది. ఇన్ బిట్వీన్లో రావచ్చు, 0 రావచ్చు, 1 రావచ్చు, 2 రావచ్చు, కానీ 5 కంటే ఎక్కువ, -5 కంటే తక్కువ రాదు అని దీని యొక్క మీనింగ్. ఓకే, సెకండ్ క్వశ్చన్ అబ్జర్వ్ చేయండి. f of x ఈక్వల్ sin 2x మైనస్ cos 2x మినిమం మ్యాక్సిమం అడిగాడు. కన్ఫ్యూజ్ కావద్దు, sin 2x ఉండని, సైన్ ఏదైనా ఉండని. సైన్కు బిఫోర్ ఏముంది, ఇక్కడ ఏం లేదు, 1 ఏ sin x అంటున్నా, అంటే ఇది 1. cos xకి బిఫోర్ ఏముంది, -1 ఉంది, అంటే -1 బి వాల్యూ. సి వాల్యూ కాన్స్టెంట్ సపరేట్ లేదు కాబట్టి 0. మళ్ళీ ఇదే ఫార్ములా యూజ్ చేసి సింప్లిఫై చేయాలి. 7th ఫస్ట్ క్వశ్చన్, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్, ఇది క్వశ్చన్లో ఏ ఈక్వల్ 7, బి ఈక్వల్ -24, సి ఈక్వల్ 5. సేమ్ రేంజ్ అడిగింది, ఈ టైప్లో చేయండి. అట్లే సెకండ్ బిట్లో సెకండ్ క్వశ్చన్ కూడా ఇక్కడ హింట్ ఇచ్చాను, ఏబీసీ వాల్యూస్ ఈ ఫార్ములా యూజ్ చేసుకొని సింప్లిఫై చేసుకోండి. ఓకే, ఆల్ దీస్ ఆర్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ అప్లికేషన్స్. కంపల్సరీ ఒక 2 మార్క్స్ క్వశ్చన్ అండ్ ఒక 4 మార్క్స్ క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. దీని సెకండ్ బిట్, థర్డ్ బిట్ క్వశ్చన్స్ నెక్స్ట్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాం. విత్ ఇన్ 1 or 2, 1 or 2 కాదు, డైరెక్ట్ 2 days లోపే కంప్లీట్ చేసి నాకు సెండ్ చేయాలి. ఈ నోట్స్ నేను పంపిస్తే నోట్స్ రాయండి, హోంవర్క్ అన్నీ చేయండి, డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకొని 2 daysలో నాకు సెండ్ చేయాలి. డిలే అయితే మాత్రం, డిలే అన్నీ కూడా ఎవరెవరు డిలే చేస్తున్నారు, ఎవరెవరు వర్క్ చేస్తారు, ఎవరెవరు వర్క్ చేయట్లేదు, ఎవ్రీథింగ్ నేను నోట్బుక్లో రాస్తున్నాను. ఇవన్నీ కూడా స్కూల్ స్టార్ట్ అయిన తర్వాత దీనికి తగ్గ పరిణామాలు ఉంటాయి. డెఫినెట్గా పేరెంట్స్ పిలిపించి మరి మాట్లాడాల్సి వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఓకే.